సార్ మంచు మనోజ్ అనగానే నాకైతే ఎనర్జీ గుర్తొస్తుంది. ఎక్కడున్నా ఇంతే హ్యాపీగా, ఇంతే ఎనర్జెటిక్గా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. కానీ మీలో కూడా ఇంత ఎమోషన్ ఉందని చెప్పేసి ఈ మధ్య అర్థమవుతుంది. ఒక గ్లిమ్స్ ఒక మీకోసం ఏవి వేస్తే కన్నీళ్ళు పెట్టుకున్నారు, మీ అక్కగారు ఎదురైతే కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఇంత ఎమోషన్ ఎక్కడ దాచుకున్నారు సార్ ఇన్నాళ్ళు? ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది కదండి. ద మూమెంట్ కమ్స్ ఇట్ కమ్స్ అవుట్. ఎమోషన్ చెప్పి రాదు కాబట్టి అలా వచ్చింది అంతే. ఏమైనా నేర్చుకున్నారా ఈ జర్నీలో? కొత్త విషయాలు ఏమైనా నేర్చుకున్నారా? చాలా నేర్చుకున్నానండి. ఆబ్వియస్లీ జీవితం అంటే ఒక రోజు గడిస్తేనే ఏదో నేర్చుకుని ముందుకు వెళ్తాం కదా. సో అలాగా లాట్ ఆఫ్ ఛాలెంజెస్, ఆ ఛాలెంజ్ తట్టుకొని రావడం, సెల్ఫ్ నమ్మకం పెరిగింది. మనుషులకి ఎంత విలువ ఇవ్వాలి, డబ్బులకి ఎంత విలువ ఇవ్వాలి, ఈ క్యాలిక్యులేషన్స్ కూడా అర్థమై ఉంటాయి. లేదు, ఫస్ట్ నుంచి ఐఎమ్ లైక్ దట్ అండి. అండ్ ఈ గొడవల్లో కూడా చాలామంది అనుకుంటారు, అమ్మో కొంతమంది సైడ్లు తీసుకున్నారు. అది నాకు ఎవరి మీద కోపం లేదు, అండ్ ఎవరు హెల్ప్కి రాని వాళ్ళ మీద కూడా కోపం లేదు. ఇట్స్ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్, అండ్ వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అంతే, వాళ్ళ ధైర్యం అంతే, అండ్ అది మనం రెస్పెక్ట్ చేసుకోవాలి. అండ్ నాకు ఎవరి మీద కోపం లేదు. ఐ ఫర్గివ్ ఎవ్రీవన్. అండ్ నాకు అగైన్ చెప్తున్నాను, ప్రేమించడం తప్ప నాకు ద్వేషించడం రాదు. అండ్ దట్ విల్ నెవర్ చేంజ్. అది చేంజ్ అయిన రోజు నేను పడుకోలేను, మీరు అంటున్నట్టు ఇలా నవ్వుకుంటూ ఉండలేను నేను. సరే, ఇంత సీరియస్ ఎమోషన్ జరుగుతున్నా మనోజ్కి ఏమైపోతుంది, మనోజ్ గట్టెక్కుతాడా లేదా, మనోజ్కి న్యాయం జరుగుద్దా లేదా అని మొత్తం అందరూ బెగబెట్టి బెగబెట్టి చూస్తున్నప్పుడు కూడా ఒరే పంది పెర్రలోడా అనే ఒక్క డైలాగు మొత్తం సినారియో మొత్తాన్ని కూల్ చేసింది. ఆ ఒక్క క్షణం మీ నుంచి ఎలా వచ్చిందో తెలియదు. అది మీమ్స్ అయిపోయి, ట్రోల్స్లో అయిపోయి, సినిమాలో కూడా వాడేస్తున్నారు. ఈ వెరైటీ తిట్టు సార్, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అసలు తిరుపతి నుంచి వచ్చింది. అంటే ఒరిజినాలిటీ, కోపం వచ్చినప్పుడు ఒరిజినాలిటీ వస్తుంది కదా. నాకు హిందీ మాట్లాడేసరికి బ్రేక్ పడింది. అదే ఆ రోజు కరెక్ట్గా అందరు తెలుగు వాళ్ళందరూ తీసి హిందీ వాళ్ళు పెట్టారు. నా వీక్ పాయింట్ తెలుసు కదా, పెట్టారు అక్కడ. పెట్టగానే ఇది అరుస్తున్నారే, అర్థం కావట్లేదు వీడికి ఎట్రా అని చెప్పేసి ఆ ఎమోషన్లో అది వచ్చేసింది అన్నమాట బయటికి. అంటే సినిమాలో కూడా వాడారు తెలుసా మీకు? చెప్పారు. సింగిల్ సినిమాలో అవునవును, వెన్నెల కిషోర్ మీ ఫ్రెండే. అవును, వెన్నెల కిషోర్ ఆయన స్పాంటేనియస్గా వాడారో స్క్రిప్ట్లో ఉందో తెలియదు, కానీ నేనైతే స్ట్రైక్ అయితే వేయలేదు. వాడుకున్నతో సినిమా అండి, సీరియస్ తీసుకోకూడదు. దాని మీద ఫుల్ రేట్స్ మీకే ఉన్నాయి కదా, స్ట్రైక్ వేయచ్చు కావాలి. సినిమాని ఎంటర్టైన్మెంట్గా చూడాలండి. సరదాగా ఒకరి మీద కౌంటర్ వేసినా ఇది వేసినా అంత సీరియస్గా తీసుకొని వార్నింగ్లు, ఐ థింక్ దాటేసాం ఇంకదంతా. అవన్నీ వార్నింగ్లు ఇవ్వాలి, ఇవన్నీ తగ్గించుకునేసి అందరిని కలుపుకొని వెళ్ళడం, ఇట్స్ ఎ బెటర్ లైఫ్ అనేది ఫస్ట్ నుంచి ఐ బిలీవ్ దట్.